ఏయ్, ఏమైంది నీకు? నిన్నేనే అడుగుతుంది, ఏమైంది అంటున్నాను. దేని గురించి అడుగుతున్నావు అమ్మా? అన్నం తినమని పెడితే కంచంలో ముగ్గులేస్తున్నావేంటే? చెప్పవే. నిన్ను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. నువ్వేదో దాస్తున్నావనిపిస్తుంది. అయ్యో, అలా ఎందుకు అనుకుంటావమ్మా? దానికి నీ ప్రవర్తనే కారణమమ్మా. మాకు తెలిసిన వేద ఎప్పుడూ ఇలా లేదు. తనెప్పుడూ సరదాగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. నేను లేనప్పుడు అమ్మని ఏడిపిస్తూ ఉంటుంది. నన్ను చూసినప్పుడు నువ్వు చేసిన అల్లరి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అన్నపూర్ణ ఎప్పుడైనా నీ విషయంలో కల్పించుకుంటే తనతో గొడవ పడేదానివి. అప్పుడు సైలెంట్గా ఉన్నావు. మీ అమ్మ కంగారు పడుతున్నా ఇప్పుడు నువ్వు సైలెంట్గానే ఉన్నావు. అందుకే తను భయపడుతోంది. ఏమైందమ్మా? చెప్తున్నాను కదా నాన్న, ఏం లేదు. నిజంగా ఏమీ లేదా? లేకపోతే మాకు చెప్పడం ఇష్టం లేదా? అమ్మా, నాకేమైనా కష్టం వస్తే మీతో కాకుండా ఎవరితో చెప్పుకుంటాను? మీరు భయపడుతున్నట్టు ఏమీ లేదు. కాకపోతే సాయంత్రం నుంచి కొంచెం హెడ్ఏక్గా ఉంది. అందుకే అన్నం తినబుద్ధి కావట్లేదు. వేదా, వేదా, హెడ్ఏక్గా ఉందని చెప్తోంది కదా, ఎందుకు తనని ఇబ్బంది పెడతావు? కాసేపు ఆగిన తర్వాత పాలివ్వు. తెల్లారితే తనే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. కూర్చో. పర్లేదండి. రా, కూర్చో కూర్చో. తిను. ఆ విష్ణుగాడిని రెచ్చగొట్టి ఆ వేదాన్ని కాలేజీలో లాక్ చేయించాను. రాత్రంతా ఆ పిల్ల అక్కడే ఉంటే తెల్లారేసరికి జీవోత్సవం అయ్యేలాగా చెయ్యాలని ప్లాన్ చేశాను. ఒక ఆడపిల్లని అటకాయించలేకపోయారు. ఒక్కడొస్తే వాడిని కొట్టలేకపోయారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాను రా మీకు? మేడం మీరేం చెప్పండి మేడం. ఏమండి, ఆగండి. వాళ్ళని మీ చేతులతో కొట్టద్దు. మీ చేతులు నొప్పొస్తాయి. ఇదిగోండి, దీంతో కొట్టండి. మిమ్మల్ని విన్నారా మీరు? మిమ్మల్ని. డాడీ, ఒక్క నిమిషం ఆగండి. విష్ణు కాల్ చేస్తున్నాడు. చెప్పు విష్ణు. విష్ణు, కాల్ చేసి మాట్లాడవేంటి? ఏమైంది? ఏమైందంటావేంటి? మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే? ఆ వేదాన్ని రాత్రంతా కాలేజీలో ఆ కెమికల్ ల్యాబ్లో లాక్ చేద్దాం అనుకున్నాం కదా. అప్పుడు దాని తిక్క కుదురుతుంది అనుకున్నాం కదా. కానీ ఆ బాలుగాడు దాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఏంటి నువ్వు చెప్తుంది? నిజమా? అలా ఎలా తీసుకొచ్చాడు? వేద కాలేజ్లో ఉన్న విషయం బాలుకెలా తెలిసింది? ఎలా తెలిసిందో తెలీదు. ఎగ్జామ్ పేపర్స్ కాలేజీలో పెట్టారు కదా, సీసీ కెమెరాలు రిపేర్కి ఇచ్చారు. తన్నేం చేసినా ఎవరికి తెలియదులే అనుకున్నాం. కాబట్టే తెలివిగా అక్కడ లాక్ చేశాం. కానీ వీడక్కడికే ఎందుకు వెళ్ళాడో ఎలా తీసుకొచ్చాడో తెలియట్లేదు కీర్తి. ఏంటి విష్ణు నువ్వు అంటుంది? కాలేజ్లో సీసీ కెమెరాలు లేవా? ఉన్నాయి. ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి కదా, సర్వీసింగ్కి పంపించారు. సరేలే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంకొక ఛాన్స్. వేదాని కాలేజ్లో లాక్ చేశావని
మీ ఇంట్లో వాళ్ళకి ఎవరి మీద అనుమానం రాలేదు కదా? చచా లేదు కీర్తి, తన కాలేజీలో లాక్ అయిన విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ బాలుగాడు మాత్రం తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్తున్నాడు. తన డ్రెస్ కూడా మారిపోయింది. అడిగితే ఫ్రెండ్ ఇంట్లో గోడకి తగులుకుంది, చిరిగింది అనేదో కథలు చెప్తున్నాడు. కాలేజీలో లాక్ చేసిన అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి ఎలా వెళ్ళిందిరా? డ్రెస్ ఎలా చిరిగింది? అన్నా అది ఆ అమ్మాయి బాగుందని ఇదిగో వీడు చెప్తేనే. మిమ్మల్ని మీకు చెప్పిందంటే మీరు చేసిందంటరా? మిమ్మల్ని చంపేస్తారా? చస్తారా మీరు? మిమ్మల్ని చావండ్రా. డాడీ డాడీ అబ్బో చూడు విష్ణు, బాలు వేదాని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనేది పక్కన పెడితే వేదాని బాలు కాపాడానని అనుకుంటాడు, కానీ రేపు ఇరుక్కుంటాడు. ఏం నువ్వంటుంది? ఏంటనేది రేపు కాలేజ్లో నీకే తెలుస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు విష్ణు? నీకెందుకు చెప్పాలి? నువ్వు ఆ చైర్పర్సన్ వాళ్ళ అమ్మాయితోనే కదా మాట్లాడుతుంది. తెలిసే ఎందుకు అడుగుతున్నావు? విష్ణు, వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు. వాళ్ళు నీకేం చెడు చేశారు? ఒకప్పుడు అమ్మ వాళ్ళతో గొడవ పడ్డారు, తర్వాత తప్పైపోయిందని చెప్పి ఒప్పుకనంతా కలిసిపోయారు కదా. ఇంకేంటి? అయినా మన గురించి ఆలోచించడానికి వాళ్ళకి ఇంకేం పనే లేదా? పోయి పని చూసుకో. వాళ్ళని నడ్డు పెట్టుకుని అత్తయ్యని ఏదో చేయాలనుకుంటున్నారు విష్ణు. బహుశా వేద విషయంలో కూడా వాళ్ళే ఇలాగ ప్లాన్ చేశారేమోనని నాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని బయట పెట్టలేను కాబట్టి ఇప్పుడు నిన్ను గట్టిగా నిలదీయలేకపోతున్నాను. కానీ అదే నిజమని తెలిస్తే వాళ్ళకి నీకు సరైన సమాధానం చెప్తాను. రేయ్ దున్నపోతులారా, ఇంకా నిలబడున్నారేంట్రా? ఇంకో రౌండ్ తగిలించాలా? వెళ్ళండి ఇక్కడ నుంచి. దున్నపోతులారా, ఏంటి బేబీ, బాలు ఇక్కడుంటాడు రేపు ఇరుక్కుంటాడు అంటున్నావు, ఎలా? వేదాని లాక్ చేసి దాన్ని బతికున్న జీవోత్సవంలా చెయ్యాలని డాడీ చెప్పారు.